ప్రపంచంలో మీరెక్కడున్నా మీ పేరుతో పూజలు హోమాలు నిర్వహించబడును. వేద మందిర్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠం పీఠాధిపతులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మరొక సందేహం అండి. సూర్యాస్తమయం ఆ సమయంలో చెయ్యకూడని పనులు, చేయవలసిన పనులు, చేయవలసిన పనులు అంటూ ఉంటాయా, చేయకూడనివి కూడా ఉంటాయా? అసలు ఏమిటవి? సాధారణంగా మేము తప్పు చేస్తామని తెలుసు, ఆ విషయంలో తెలిసి తెలియక అవి ఇప్పుడు మీరు చెప్పే విధానం బట్టి, మీరు చెప్పేదాన్ని బట్టి మేము సవరించుకుంటాము. మరి తెలియచేస్తారా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగింది. అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రశ్న మీరు అడిగింది. నేటి సమాజంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే కారణం ఈ సూర్యాస్తమయంలో కొంతమంది కొన్ని పనులు చేయటం మూలకంగా ఈ పనుల వలన ఈ ప్రమాదాలు సంభవించడానికి దోహదపడుతోందని చెప్పవచ్చు. అంత శక్తి ఉంటుందండి అవునమ్మా. ఆ సమయానికి. ఏమిటి అంటే సూర్యాస్తమయం అనే కాదు, సూర్యోదయం అప్పుడు కూడా ఈ పనులు చేయకూడదు. సూర్యోదయంలో చేయకూడదు, మిట్ట మధ్యాహ్నంలో చేయకూడదు, అస్తమయం సమయంలోనూ చేయకూడదు, నిశరాత్రిలో కూడా చేయకూడని పనులు ఉన్నాయి. ఇది చాలా నీటి సమాజం తెలుసుకోవాలి. ఇది దీనివల్ల ఎంత ప్రమాదాలు జరుగుతాయంటే చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ ప్రమాదం ఏంటంటే రాక్షస ప్రవృత్తి పెరగటానికి, అలాగే నెగిటివ్ ఫోర్స్ పెరగటానికి, తర్వాత ఇంట్లో అరిష్టాలు జరగటానికి, ప్రమాదాలు జరగటానికి. ఇంకో విషయం చెప్పాలి అంటే కనుక కొన్ని పనులు మీరు అప్పటికప్పుడు చెయ్యాలి అంటే ఆ పనులు చెయ్యలేరు. కొన్ని పనులు చేయటం మూలకంగా అడ్డంకులు వచ్చేస్తాయి. మీరే అడ్డంకి ఆ పనికి. అట్లాంటి పనులు నేటి సమాజంలో ఎక్కువగా జరుగుతున్నాయి. సో అలాంటి పనులు ఈ సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఈ సమయాల్లో అసలు చేయకుండా ఉండటం చాలా మంచిది. దానిలో శృంగార సంబంధమైనటువంటి విషయాలు ఈ సూర్య అస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో చెయ్యకూడదు. అంటే భార్యాభర్తల సంసారం చేయకూడదు. అలాగే ఇప్పుడు చాలా మటుకు ఇదే సమయంలో చాలామంది తప్పుడు పనులు చేయటానికి ఉపక్రమిస్తున్నారు. అది ప్రమాదం అవుతుంది. రాక్షస సంతానం ఉత్పత్తి అవుతుంది. మనకిది రాక్షసులు ఎలా ఉత్పత్తి అయ్యారనేటువంటి వాడి చరిత్ర దగ్గరనే ఇదంతా కూడా. అదితి కశ్యపుని దగ్గర ఆవిడ వద్దన్నా కూడా చేయటం, తర్వాత హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వీళ్ళందరూ జనించటం, ప్రపంచంలో ఎంత విపత్తు జరిగిందో అవన్నీ మనకి చూసాం మనం. కానీ ఇప్పుడు అవే జరుగుతున్నాయి. అవి ఎవరు చేయటం లేదు అనుకుంటున్నారు, కానీ ప్రకృతి మనల్ని ఎప్పుడూ పరిశీలన చేస్తూనే ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి. నిద్రపోవటం సూర్యాస్తమయంలో కానీ సూర్యోదయంలో కానీ మనం నిద్రపోరాదు. అదే టైంలో వీళ్ళు నిద్రపోతారు. పగలైతే ఖచ్చితంగా సూర్యోదయం అయినప్పుడే ఎక్కువ. అందుకనే పొద్దుగుకే సమయంలో నిద్రపోవద్దని చెప్పి లేపేసేవాళ్ళు పూర్వకాలంలో. ఇంకా పొద్దుగుతోంది లే, ఇంకా పడుకోకూడదు ఇప్పుడు అని చెప్పేసి ఒకటి. రెండవది అన్నం తింటాం అదే సమయంలో. ఇది కూడా దోషం. అస్తమయ సమయంలో భోజనం చేయకూడదు. ఇవి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పనులు. ఇవి అసలు అదే సమయంలో ఆడవాళ్ళు పేరు చూసుకోకూడదు. తల దూకుంటాము ఇత్యాది పనులు. అంటే ఇలా దూతూ ఇల్లంతా ఇచ్చేస్తూ ఉంటారు, ఆ జుట్టు అంతా పడేటట్టుగా. జుట్టు విరబోసుకుని ఉండకూడదు అసలు ఆ సమయంలో. కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని పనులు ప్రకృతిలో జరుగుతున్నాయో మీకు అర్థమైపోయి ఉండాలి. సాధారణంగా అంత పట్టించుకోకుండా చేసేవే ఇవన్నీ కూడా, దానివల్లే ఈ అనర్థాలు. కాబట్టి ఇప్పుడు ఒకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నేను కరోనా ప్రికాషన్స్ తీసుకున్నానండి అని అంటున్నారు, కానీ తర్వాత కరోనా వచ్చిందా లేదా? ప్రికాషన్స్ తీసుకున్నా. ఎందుకు వస్తుంది? నెగిటివ్ ఫోర్స్ అది ఎట్లాగైనా వచ్చేస్తుంది, దాన్ని మనం ఆపలేము. ఇక్కడ వ్యాధిగా మీకు వచ్చింది కాబట్టి మీకు తెలిసింది. ఈ శాస్త్ర ప్రకారంగా నెగిటివ్ ఎనర్జీ చాలా స్లోగా వస్తుంది, స్థిరంగా ఇంట్లో ఒక గుండ్రాయి కూర్చున్నట్టుగా కూర్చుండిపోతుంది. కాబట్టి అది వచ్చేది మీకు తెలియదు. ఇంకా ఈ వైరస్లు అనేవి వస్తే కాస్త జలుబో, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఏవో సిమ్టమ్ అవి వచ్చేటప్పుడు
ఏమీ తెలియదు, సైలెంట్గా వాటి దారిని అవి చక్కగా వచ్చేస్తూనే ఉంటాయి ఇంట్లోకి. కాబట్టి ప్రతిదాన్ని మా కంటికి కనిపిస్తేనే నమ్ముతామని మాత్రం అనుకోమాకండి. కరోనా వైరస్ ఎవరి కంటికి కనిపించకుండానే లోపల గొంతులో, ముక్కులో, పొట్టలో కూర్చుంది వీళ్ళందరికీ కూడా. కాబట్టి ఇట్లాగే నెగిటివ్ ఫోర్స్, ఇవన్నీ కూడా నెగిటివ్ సంబంధం. అంటే ఆ సమయంలో అనేక రకాలైనటువంటి చెడు శక్తులు, అంటే ఇటు సూర్యుడు ఇటు చంద్రుడు కనిపిస్తున్నటువంటి సమయం, నక్షత్రాలు ఉండే సమయం, వీటిని మనం అంటూ ఉంటాం. ఒక సూర్య అస్తమయ అంటే సూర్యుడు కనిపించకుండా వెళ్ళిపోతాడు, ఒక జ్యోతి పక్కెడుతోంది, ఇంకొక జ్యోతి ఉదయించబోతుంది. ఇక్కడ 2 జ్యోతులు తన ప్రకాశాన్ని సరిగ్గా కనిపించట్లా మనిషి. మీకు ఇక్కడ చంద్రకాంతి కనిపించట్లేదు, సూర్యకాంతి 2 తక్కువగా కనిపిస్తుంది. ఈ తక్కువలో ఇక్కడ పాపిష్టి గ్రహాల యొక్క బలం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ సమయంలో మనం ఈ పనులు ఎప్పుడు కూడా చేయవద్దు అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ఈ పనులు అన్నం తినటం కానివ్వండి, మంచం మీద నడి మంచం మీద కూర్చొని కంచం ఒళ్ళో పెట్టుకుని ఇట్లాంటివి చేయటం కానివ్వండి, గడప మీద కూర్చోవటం కానివ్వండి, అలాగే పేలు చంపుకుంటాం కానివ్వండి, అలాగే ఈ సమయంలో సంసార సుఖాన్ని అనుభవించడం కానివ్వండి, ఇట్లాంటి పనులు అస్సలు చేయకూడదు. అయితే మీరు 2 క్వశ్చన్లు దానిలో వేశారు. చేయవలసినవి ఏమిటి? ఏం చేయాలంటే చక్కగా ఆ సమయంలో భగవంతుడి ఆరాధన చేయాలి. అందుకనే బ్రాహ్మణులు త్రిసంధ్యాకాలం అని చెప్పి 3 సంధ్యా సమయం అని చెప్పేసి ఆ సంధ్యా సమయంలో పరదేవత శక్తిని వీరి దగ్గరికి నెగిటివ్ ఎనర్జీ రానివ్వకుండా ఉండటానికి పరదేవతను ఆరాధన చేయటమే ఈ సంధ్యావందనం. అంటే ఈ సంధ్యా సమయాల్లో ఒక విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, ఒక లలితా సహస్రనామం పారాయణం చేయండి, ఒక హనుమాన్ చాలీసా చదవండి, లేదా ఏదైనా సత్కాలక్షేపం చేయండి. అంటే భగవంతుడికి సంబంధించిన పురాణ ఇతిహాస ఒక భాగవతం చదవండి, అలాగే ఒక దుర్గా సప్తశతి చదువుకోండి. దానివల్ల మీకు అనుష్ఠాన బలం పెరిగి అసుర శక్తి మీ దగ్గరకు చేరకుండా దేవతా శక్తి మీ దగ్గర ఉండేందుకు ఉపయుక్తమైనటువంటి ఈ సమయంలో దీప ఆరాధన చెయ్యాలి. అందుకని సంధి వేళ సంధి దీపం అని మనం పెట్టేవాళ్ళం. సాయంకాలం అసలు దీపారాధన కూడా ఆ సమయానికి చేసేవాడు. కాబట్టి అందులో ఈ సంధ్య వేళని గోధూళిగా ముహూర్తం ఉంటుండేది, గోవులు ఇంటికి వచ్చే సమయం. చక్కగా ఆ సమయంలో కనుక మనం ఎంత జపం చేసుకుంటామో అంత ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది ప్రతిరోజు కదా, ప్రతిరోజు చక్కగా చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే గోధుమల మీద నుంచి వచ్చేటువంటి ఆ సమయంలో ఆ ధూళి కూడా మన మీద పడ్డా కూడా చాలా మంచిదని చెప్పి అనుకునేటువంటి వాడు. గోవు గిట్టల నుంచి కదమ్మా అది. తర్వాత మనం స్నానం చేస్తాం అనుకోండి, అంత ధూళి సమయమే అంత గొప్పది. అంటే ఆ గోవులు వచ్చే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండా కామికమైనటువంటి సుఖాలని కావాలని కోరుకుంటే అనుష్ఠానం చేస్తే దేవతా శక్తి వస్తుంది, అది ఎప్పటికీ ఉండిపోతుంది. ఒక్క నిమిషంలో రజోగుణము తమో గుణాన్ని కావాలనుకుని తెచ్చుకుంటే జీవితం వ్యర్థమైపోతుంది. కాబట్టి ఇది మనం రజో తమో గుణ పనులు కాకుండా సత్వగుణ పనులు ఈ సూర్య అస్తమయ సంధ్యా సమయాల్లో చేయటం మూలకంగా మనకి చాలా శుభం కలుగుతుందని చెప్పవచ్చు. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. స్వస్తి.